శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మూక పంచశతి, ఆర్యాశతకం, ఆరభీరాగం, 25వ శ్లోకం, 26వ శ్లోకం. సంశ్రిత కాంచీ దేశే సరసిజ దౌర్భాగ్య జాగ్రదుత్తం సే సమువిన్మయే విలీయే సారస్వత పురుషాకార సామ్రాజ్యే. ఈ శ్లోకం యొక్క భావము: కమలాల దౌర్భాగ్యంతో మేల్కొనేవాడైన చంద్రుడిని శిరోభూషణంగా ధరించినది, జ్ఞానస్వరూపిణి, సరస్వతికి సంబంధించిన అంటే ఉత్తమ సాహిత్య రచనలకి సంబంధించిన అని అర్థము. ప్రయత్నానికి పరిపూర్ణమైనది, కాంచీపురాన్ని ఆశ్రయించి ఉన్నది అయిన కామాక్షీదేవిలో లీనమవుతున్నాను. మరొకసారి తెలుసుకుందాం. కమలాల దౌర్భాగ్యంతో మేల్కొనేవాడైన చంద్రుడిని శిరోభూషణంగా ధరించినది, జ్ఞానస్వరూపిణి, సరస్వతికి సంబంధించిన ప్రయత్నానికి పరిపూర్ణమైనది, కాంచీపురాన్ని ఆశ్రయించి ఉన్నది అయిన కామాక్షీదేవిలో లీనమవుతున్నాను. మోదిత మధుకర విశిఖం స్వాధి సముదాయ సారకోదండం ఆధృత కాంచీఖేళనా ఆదిమం ఆరుణ్య భేదం ఆకలయే. ఈ శ్లోకం యొక్క భావము: ఆ కాంచీనగర ప్రదేశంలో తుమ్మెదలకి ఆనందాన్ని కలిగించే పూలని బాణాలుగా, తీయదనం అనే సముదాయం యొక్క సార రూపమైనది, చెరుకుగడని విల్లుగా ధరించినది, ఆటలాడుకోవడంలో ఎంతో ఇష్టమైనది, ఆదిమ రూపిణి అయిన ఒక విధమైన కామాక్షీదేవిని ధ్యానిస్తాను. శ్రీమాత్రే నమః.